గైస్ అరగొండ పైమంలో వినాయక చవితి సందర్భంగా రేపు జరగాల్సిన వినాయక చవితికి ఈరోజు మొత్తం రెడీ చేశారు. సో చూద్దాం మన వాళ్ళు ఏమేమి చేస్తున్నారు. ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయంట. లెట్స్ సీ. ఈ లైటింగ్ సెట్స్ని బెంగళూరు నుంచి తెచ్చుకున్నాను. అంటే ప్రతిసారి రెంటల్కి వెళ్ళాలని, ఇంకా రెంటల్ కాకుండా ఇటువైపు నుంచి మొత్తం మేనేజ్మెంట్ అంతా ఇది మన ప్రాపర్టీ ఉంటే ఫ్యూచర్ వచ్చే సంవత్సరాలకి మనకి అన్ని మంచిగా మనమే చూసుకోవచ్చని. సో చూద్దాం మన వాళ్ళంతా ఇక్కడ ఏమేమి చేస్తున్నారు. సో అందరూ దీనంగా పనిలో నిమగ్నమై ఉన్నారు. సైబర్ తెలుసు, మన శేషన్న, సారీ మోహన్ అన్న. ఓకే మోహన్ అన్న, పనులంతా ఎట్లా సాగుతున్నాయి? ఏదో అట్లా మా డాడీ రాజా వల్ల సర్పంచ్ రాజా ఖచ్చితంగా చూడొచ్చు. మన హార్మోనే సరే హాయ్ చెప్పు. హార్మోనే ఖచ్చితంగా ఇస్తా. మన చానుబాయ్ తెల్లారి నుంచి అలిసిపోయినారంట 2 రోజులుగా. చానుబాయ్ ఎంతవరకు వచ్చినాయి పనులు? ఓకే ఇక్కడ చూస్తే అన్న స్ప్రైట్ తాగుతున్నారు. థమ్స్ అప్ తమ్ముడు థమ్స్అప్ తాగుతున్నారు, అన్నయ్య బ్రాండ్. ఓకే మంచిగా నవ్వుతున్నారు అన్నా. అన్నా హాయ్. సరే ఎంతవరకు వచ్చినాయి పనులు? ఎలాంటి ఇన్ ప్రోగ్రెస్. ఓకే హార్మోన్ అన్న హర్ష ఎలా జరుగుతుంది ఏంటి? ఓకే సైబర్ థమ్స్ అప్ స్ప్రైట్ ఏమో తెచ్చినారంటే ఏమేమి తెచ్చినారు? ఓకే చేయండి అట్లే. ఆడ ఇంకా లోపల పనులు. హీరో బాగుండే వరకు అందరూ బాగుంటారు పిల్లకాయలు. వాడు హీరో అన్నా. ఇది మరి హీరో సరిపోదంట, మందు కావాలన్నారు, పోయిండారు మంచి. అన్న రేపు జరగాల్సిన కార్యక్రమానికి ఇవి మనకి ఇవంతా మనకు అవే చేయాలా? గెస్ట్లు వచ్చినారంటే ఇప్పుడే హాయ్ నిల్చుకోండి. నమస్తే ఎట్లా చెప్తారు? ఇక వినమ్రోడే చెప్తున్నారు. ఓకే చూసుకుందాం. లోపల మన వాళ్ళు పనులు చూస్తున్నారంట. అక్కడ హాయ్ రేవంత్, నీ పేరు రేవంత్? ఓకే ఏం చేస్తున్నావు? ఏం క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. మీ డాడీ మీ అశోక్ అన్న వంట మాస్టర్ అశోక్ అన్న కొడుకే కదా మీరు? పెద్దయినాక ఏమవుతావు? ఓ వెరీ గుడ్. చదువుకొని వంట మాస్టర్ అవ్వాలి. ఓకేనా? బాయ్. మీరు చూస్తే ప్రదీప్ మామ నమస్తే. ఫుల్ గా కష్టపడి కళ్ళంతా ఎర్రగైపోయినాయి. ఓకే ఇక్కడ చూస్తే మనం యువకులు పురుషోత్తం గౌతమ్ స్ప్రైట్ తాగుతున్నారు. స్ప్రైట్ కింద పడిపోయింది, పర్లేదు. మీరు కూడా చూస్తే ఒక కాలంలో ఒకప్పట్లో మన యువకులు కళ్యాణ్ పూల మళ్ళీ వెళ్ళింది నువ్వే అంటుంది, వీడియోలో కూర్చోండు. ఓకే అప్పుడు కష్టపడ్డావు. ఎంతవరకు వచ్చింది పనులంతా? అప్పుడు చూస్తున్నాం. చూద్దాం ముందుగా వీడియో ఇతను కావాలంటే నిచ్చెన వేసుకోవాలి. ఇక్కడ పెద్దవాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. ఫుల్ బిజీగా, చాలా ఇదిగా. పార్తు సే హాయ్. మన టాపర్ ఇంటర్లో చాలా మంచి ర్యాంక్ వచ్చిందంట ఇతనికి. హాయ్ చెప్పా. రేపు వినాయక చవితి కదా, ఎలా ప్లానింగ్ జరుగుతున్నాయి? ఎంత ఘనంగా చేయాలనుకుంటున్నారు? చాలా ఘనంగా చేస్తారా? నిశాంత్ అన్న చాలా బిజీగా డిస్కషన్ చేసి ఆయనతో మళ్ళీ మాట్లాడరు. సూర్య ఓకే రేపు వినాయక చవితి రేపటి నుంచి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే చాలా ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఘనంగా ప్లాన్ చేస్తున్నారు. ఘనంగా. ఓకే థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఇంకా నిశాంత్ అన్నతో మాట్లాడదాం. నిశాంత్ అన్న ఒక్క నిమిషం మీరు టైం ఇస్తే నాకు. ఓకే రేపు వినాయక చవితి ఎలా జరుగుతుంది? రేపటి నుంచి ఎన్ని రోజులు జరుగుతుంది? ఏమేమి ప్లాన్స్? మీరే చైర్మన్ అంటారు అంతా ఇక్కడ.
కర్తవ్యం. ఒక్క నిమిషం చెప్పి స్నాక్స్ తినొచ్చు. ఒక నిమిషం. రేపటి నుంచి ఎన్ని రోజులు జరుగుతుంది? ఎంత ఘనంగా జరుగుతుంది? మొహమ్మద్ భాయ్ ఇది 5 days జరుగుతుంది. ఓకే. ఫస్ట్ డే వచ్చి మనం అభిషేకం 10 o'clock అభిషేకం. దాని తర్వాత అభిషేకం తర్వాత మనము ఆఫ్టర్నూన్ దేవుణ్ణి ఊరేగింపుకి రెడీ చేస్తాము. ఈవినింగ్ 5ంటికి స్టార్ట్ చేస్తాము. ఓకేనా. మంగళ వాద్యాలతో క్రాకర్స్తో ఓకేనా. క్రాకర్స్తో మనం ఇప్పుడు ఈ నైట్ 11, 12, 1 అయిపోతుంది. అంతా ఊరేగింపు అయ్యి ఊరేగింపు తర్వాత రేపు అనేది సండే వచ్చి మనకి ఒక చిన్న కార్యక్రమం ఒకటి మనం ఈసారి హరికథ పెట్టినారని సీనియర్ సిటిజన్స్ కోసం అది మెయిన్ గా పెట్టి యువకుల కోసం నెక్స్ట్ హరికథ అయినాక నెక్స్ట్ 1 hour యువకులు ఉంటుంది. మెల్లగా ఫస్ట్ జయ జయ శుభకర వినాయక నుంచి మళ్ళీ అంటావా తర్వాత 3వ రోజు 4వ రోజు ఏముండవు కార్యక్రమాలు. మనం ఏదైనా సింపుల్ గా మనం ఇక్కడ రంగోలీ అలాంటివి చేసుకొని 5th డే విచ్ ఇస్ వెనస్డే 11 o'clock మనం ఇక్కడ మనము వినాయక చవితికి మనం ఊరేగింపు స్టార్ట్ అయ్యి జల్దీకి స్టార్ట్ అవుతాము. అప్పుడు క్రాకర్స్తో మంచిగా ఊరేగింపుతో రంగులు చల్లుకుంటూ వినాయకుని హ్యాపీగా సాగనంపుతాం. ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్యాంట్ వేసుకున్నారా? ఓకే, ప్యాంట్ వేసుకున్నారు. ఓకే. ఇక్కడ మనకి చూడు ఇంత కలర్ఫుల్ గా ఉండడానికి కారణం మన షబీర్ భాయ్ ఇక్కడ ఉన్నారు. షబీర్ భాయ్ ఎన్ని రోజులు పెట్టింది దీన్ని పెట్టి వచ్చేదానికి? చాలా సిగ్గుపడుతున్నట్టున్నారు. పర్లేదు చెప్పండి షబీర్ భాయ్, చెప్పరా, ఏం మాటలు లేవు అంటే మొత్తం చేతుల్లోనే అనేసి సింబాలిక్ గా చెప్పేశారు ఆయన. అన్న వచ్చినారు. అన్న మనం ఈ రోజు వచ్చినట్టున్నారు మీరు. సరే ఓకే, ఎవరు కనిపించినా ఈ రోజు మనం ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? మాట్లాడండి. అయిపోయింది ఆయన ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. మీరు చెప్తే ఎలా ఈ 5 days ఎలా? This is our village function. Okay. Great function. Our village lo Vinayaka Chavati great festival. Tomorrow starting 10:30 to Abhishekamu. Yes. Evening ఊరేగింపు ఉంటుంది. మళ్ళా హరికథ ఉంటుంది రేపు. ఇంకా గ్రాండ్ గా నిమజ్జనం బాణాసంచులతో చాలా గ్రేట్ గా ఉంటుంది. అంగరంగ వైభవంగా జరుగుతుంది. థ్యాంక్ యూ నా. ఇంకా చాలా ఘనంగా జరుపుకోవాలి ప్రతి సంవత్సరం ఇలాగే. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు సైబరత్ బ్రో మాట్లాడేశారు. బ్రో ఇంటర్వ్యూ అయిపోయింది. ఒకసారి బ్రో అందరూ గైస్ ఒకసారి చీర్స్. జస్ట్ సూదిలో ఓకే. సో రేపు చూద్దాం. రేపు బ్లాగ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.